డిఎస్సి నియామకాలపై వైకాపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా దుష్ప్రచారాలేనని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువత భవిష్యత్తును గందరగోళానికి గురిచేసే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని వైకాపా నాయకులకు సూచించారు. అవగాహన లేకుండా చేస్తున్న వారి వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ డిఎస్సి నిర్వహణ విషయంలో స్పష్టమైన విధానంతో ముందుకు సాగుతోందని, నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించే రాజకీయ వ్యాఖ్యలను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే 7 ఏళ్ళు అయిపోయింది కాబట్టి అందరూ మర్చిపోతారు అనే ఉద్దేశం. సో తన హయాంలో జరిగిన 1,25,000 ఉద్యోగాలను ఏ విధంగా ఎంత లోపభూయిష్టంగా ఇచ్చారు, ఎన్ని స్కాములు జరిగాయి, ఎంతమంది పేర్లు బయటకు వచ్చాయి, ఎంతమంది బంధువులు ఎక్కడెక్కడ పనిచేస్తారు, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది కదా. ఎందుకంటే దాదాపు 7 ఏళ్ళు అయిపోయింది. కొత్తగా ఓటర్లు చాలామంది వచ్చారు. వాళ్ళకి పాత స్కాములు తెలియదు కదా. 2013 స్కాములు, 14 స్కాములు, సిబిఐ కేసులే మర్చిపోతున్నారు జనాలు. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మొన్న 2019 కూడా మర్చిపోతారు కదా. సో అందుకని జగన్ గారిని అక్కడే కాసేపు ఆపెట్టి, బాబు ఒక్క క్షణం ఉండు, మమ్మల్ని తిట్టే ముందు ఒక్కసారి మీరు చేసింది కూడా విని జనాల్ని డెసిషన్ తీసుకొని. సో ఈ ద్వంద్వ నీతిని, జగన్ గారి రాజకీయ నైతికతను అసలు ఉందా, అట్లాంటి పొలిటికల్ మొరాలిటీ అనేది ఉందా, ఒకవేళ ఉంటే ఎలా ఉంది, అసలు ఉందా లేదా అన్న విషయం కూడా ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి నేను బ్రహ్మాండంగా చేశాను, మీరేం బాగా చేయలేదంటే, నువ్వు చేసి ఇంత ఘోరంగా ఉందా బాబు అని చెప్పాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న మా పార్టీకి కూడా ఉంది కదా, ఒక రాజకీయ పక్షంగా మాకు కూడా ఉంది కదా. సో జగన్ గారు బేసిక్గా స్టార్ట్ చేసింది ఏమంటే, టీవీ ఏదో పెట్టి అది కదా చూడండి, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ అనుకుంటా, ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు, అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అతనికి ఉద్యోగం ఇవ్వలేదు అని ఆయన చెప్పారు. కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నిజం చెప్పారు. ఆ నవీన్ అనే వ్యక్తికి మేము ఉద్యోగం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే, అతను ఎస్సీఆర్టీలో పనిచేస్తున్న విషయాన్ని దాచిపెట్టి మోసపూరితంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఎగ్జామ్ రాసి ఎక్కడ ఏమి తెలుసుకున్నాడో మనకు తెలియదు, కానీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సరే, అతను తప్పు చేశాడా లేదా అనే విషయం పక్కన పెడితే, ఖచ్చితంగా పరీక్షల ముందు నేను పలానా చోటు పనిచేస్తున్నాను, ఎస్సీఆర్టీ లాంటి దీంట్లో పనిచేస్తే గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయాలి అన్న నిబంధనని బ్రహ్మాండంగా ఉల్లంఘించాడు కాబట్టి అతనికి, నవీన్ అనే అతనికి ఉద్యోగం ఇవ్వలేదు. మీరు చెప్పింది వాస్తవమే. కానీ పరీక్షా విభాగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు చూసుకునే ఒక ఇన్సైడర్ ఉద్యోగి అయిన నవీన్కి టాప్ ర్యాంకులు రాకూడదని, ఒకవేళ వస్తే అతనికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి గారు గొంతు ఎంచుకుంటున్నారు. మేము దానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి అతనికి ఉద్యోగం ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అదే నైతికతకి కట్టుబడి ఉన్నారా? 2019లో మీకు ఆ పొలిటికల్ మొరాలిటీ కాదు, కనీసం మీరు ఒక చీఫ్ మినిస్టర్గా అలాంటి నైతికతకి కట్టుబడి ఉన్నారా? ఎందుకు అడుగుతున్నామంటే, ఈ ధర్మాగ్రహం, ఈ యొక్క ఆగ్రహం, నేను దాదాపు 2.5 గంటల సేపు ఏదో మాట్లాడారు కదా, ఈ ఆగ్రహం 2019లో కాకులు ఎత్తుకుపోయినాయా?